2019 ఎన్నికల సెంటిమెంట్ ను ఫాలో అవుతూ 2024 ఎన్నికల్లో కూడా 9 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోను సీఎం జగన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని విడుదల చేశారు. ప్రస్తుతం మనం ఇప్పుడు మేనిఫెస్టో చూస్తే 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే 2 పేజీలతో ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు, ఇప్పుడు కూడా అదే విధంగా 2 పేజీలతో మేనిఫెస్టోని విడుదల చేశారు. మనం ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఈ మేనిఫెస్టో కాపీ కొద్దిసేపటి క్రితమే 10 టీవీ చేతికి వచ్చింది. ఈ మేనిఫెస్టోలో చూస్తే మొత్తం 9 అంశాలు ప్రధానంగా వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ మేనిఫెస్టోని ఇచ్చారు. గతంలో ఏ విధంగా అయితే నవరత్నాల పేరుతో మేనిఫెస్టోని విడుదల చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా 9 విభాగాలకు సంబంధించి ప్రధానంగా విద్య, వైద్యం, అలాగే వ్యవసాయంతో పాటు ఉన్నత విద్య, నాడు నేడు, పేదలందరికీ ఇల్లు, మహిళా సాధికారిత, సామాజిక భద్రతతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి, ఈ 9 అంశాలను ప్రధానంగా చేసుకుంటూ మేనిఫెస్టోని ఈరోజు సీఎం జగన్ విడుదల చేయడం జరిగింది. గతంలో ఏదైతే అంటే నవరత్నాల పేరుతో గతంలో 2019 ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోని 99% అమలు చేశాము. ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేయగలిగే వాటిని మేము హామీలుగా ఇస్తాము, మేనిఫెస్టోలో పొందుపరుస్తాం. కానీ ఎక్కడ కూడా కొత్తవి కానీ చెయ్యలేనివి కానీ ప్రజల్ని మోసం చేసే విధంగా ఎక్కడ కూడా మేనిఫెస్టో ఉండదంటూ కూడా సీఎం జగన్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ 2024 మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని అంశాలు అంటే 19లో ఏవైతే మేనిఫెస్టోలో పొందుపరిచారో వాటన్నిటిని కూడా అమలు చేస్తూ వాటన్నిటిని కూడా కొనసాగించడంతో పాటు కొన్ని అంశాలకు సంబంధించి ప్రధానంగా అమ్మఒడి మనం ప్రధానంగా చూస్తే అమ్మఒడి ప్రస్తుతం అయితే 15,000గా ఇస్తున్నటువంటి అమ్మఒడిని 17,000 పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అమ్మఒడి పెంపు అయితే 2,000 పెంచినట్టుగా తెలుస్తుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి ప్రస్తుతం అయితే 13,000 ఇస్తున్నటువంటి రైతు భరోసాను 16,000కు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ముఖ్యంగా పింఛన్లకు సంబంధించి వృద్ధులకు అలాగే వికలాంగులకు వీటి వాళ్ళకి ఇచ్చే పింఛన్లకు సంబంధించి ప్రస్తుతం 3,000 ఇస్తున్నటువంటి పెన్షన్ను 3,500 చేస్తూ మేనిఫెస్టోలో హామీని కూడా ఇవ్వడం జరిగింది. ఈ మేనిఫెస్టో ఏదైతే ఈ 3,500 చేస్తున్నారు ఈ మొత్తం చివరి 2 ఏళ్లలో వీటిని అమలు చేస్తామంటూ కూడా సీఎం జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో చివరి 2 ఏళ్లలో మాత్రమే ఈ 3,500 చేస్తాం, 2028, 2029కి సంబంధించి 2 అమలు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ముందు నుంచి కూడా మనం చూస్తే అమ్మఒడికి సంబంధించి పెంపు అనేది జరిగింది. దాంతోపాటు రైతు భరోసాకు సంబంధించినటువంటి పెంపు కూడా జరిగింది. ఇక ప్రధానమైనటువంటి అంశాలు కూడా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత ప్రస్తుతం అయితే ఏదైతే మహిళలకు ఇస్తున్నారో అదే కొనసాగబోతుంది. ప్రస్తుతం అయితే గడిచినటువంటి 5 ఏళ్లలో 75,000 వాళ్ళకి ఆర్థిక సహాయం ఇచ్చారు. ఇప్పుడు మరొక 5 ఏళ్లు కూడా అదే కొనసాగిస్తూ మేనిఫెస్టోలు కూడా దాన్ని హామీ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం ప్రస్తుతం అయితే ఈ 5 ఏళ్లకు సంబంధించి 60,000 వాళ్ళకి ప్రతి నెల 15,000 ప్రతి సంవత్సరం 15,000 చొప్పున ఇచ్చారు. ఇప్పుడు రానున్న 5 ఏళ్లు కూడా కాపు నేస్తాన్ని కొనసాగిస్తామంటూ కూడా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కూడా ప్రస్తుతం అయితే గడిచినటువంటి 5 ఏళ్లలో 60,000 ఇచ్చారు. ఇప్పుడు రానున్న 5 ఏళ్లలో కూడా మరొక 60,000 ఇచ్చేందుకు మేనిఫెస్టోలో హామీని కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశం అమ్మఒడికి సంబంధించి ప్రస్తుతం అయితే 15,000 ఉన్నటువంటి అమ్మఒడిని 17,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి ఏదైతే డ్వాక్రా రుణాలకు సంబంధించి గడిచినటువంటి 5 ఏళ్లలో 79 లక్షల మందికి 25,000 కోట్లు పైగా రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు జమ చేశారు. ఇప్పుడు రానున్న రోజుల్లో 3 లక్షలకు సంబంధించి ఏదైతే రుణాలకు సంబంధించి మహిళలకు ఇచ్చే 3 లక్షల వరకు కూడా 0 వడ్డీని అమలు చేస్తామంటూ కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మొత్తం 2 పేజీలతో కూడినటువంటి మేనిఫెస్టోని సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం విడుదల చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.